శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మశాలి భవన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు, తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి. దసరా బతుకమ్మ పండుగ రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయినా ట్రాఫిక్ ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నాడు. పెద్దగోపులపురం గ్రామంలో 10వ వార్డులో బేడబుడుగ జంగాల కాలనీలో ఆడపడుచుల బతుకమ్మ సంబరాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వాన్ని చాటుకున్నారు ట్రాఫిక్ ఎస్ఐ. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పాత బస్టాండ్ సమీపంలో పూలమ్ముకునే సలీం అనే వ్యక్తి ఫీట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దసరా బతుకమ్మ పండుగల రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయినా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సలీంను తన వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనతో సలీం కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు ఎస్ఐ మల్లేష్ను రియల్ హీరోగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి సకల జనుల సందర్భంగా చివరి రోజుగా ఆడపడుచులు బతుకమ్మ ఆటలు పాటలు ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులకు ఎంతో సంతోషకరమైన, ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులకు ఎంతో సంతోషకరమైన సంబరాలు చేసుకునే పండుగ. ఇక ఈ పండుగకు సంబంధించిన పదం 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలు చివరి రోజున వచ్చే ఈ పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున వివిధ రకాలైన సద్దులు, వంటకాలు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే దీనికి ఆ పేరొచ్చింది. ఇది 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ముగింపు పలుకుతుంది. ఈ రోజున సప్పిడి పప్పు, బెల్లం అటుకులు, కుడుములు వంటి వివిధ రకాలైన పిండి వంటలు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. పూల నిమజ్జనం సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది పండగలో ఒక ముఖ్యమైన ఘట్టం. బతుకమ్మ పండుగ, ముఖ్యంగా సద్దుల బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతిలో ఒక భాగం. No battery. సంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి పద్మశాలి భవన్లో అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో పద్మశాలి మహిళా విభాగం మరియు మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. అక్కడికి వచ్చిన మహిళలతో పాటు జ్యోతి పాండల్ కూడా బతుకమ్మ ఆడటం జరిగింది. ఇద్దరు న్యాయ నిర్ణేతలతో పాటు జ్యోతి పాండల్ కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. బతుకమ్మలని బాగా తయారు చేసిన మహిళలకి పద్మశాలి సంఘం వారు మొదటి బహుమతి, రెండో బహుమతి మరియు మూడో బహుమతిని అనౌన్స్ చేసి బహుమతులని పద్మశాలి సంఘం పెద్దలు మరియు
అతిథులు జ్యోతి పండాల్కు బతుకమ్మలను వీక్షించడానికి వచ్చిన మహిళలకు కూడా కిజర్ యాఫై స్పోర్ట్స్ కమిటీ నుంచి అధ్యక్షులు రాములు నేత, ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండాల్ లక్కీ డ్రా ద్వారా 4 మహిళలకు బహుమతులు అందించడం జరిగింది. పద్మశాలి సంఘం నుంచి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతులే కాకుండా బతుకమ్మలు చేసిన ప్రతి మహిళకు కూడా బహుమతులు అందించడం జరిగింది. అలాగే పద్మశాలి సంఘం పెద్దలు జ్యోతి పాండాల్ని సన్మానించడం జరిగింది. అలాగే జ్యోతి పాండాల్ కూడా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్, ప్రధాన కార్యదర్శి మోహన్ని, అలాగే కార్యవర్గ సభ్యుల్ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండాల్, పద్మశాలి సంఘం జిల్లా మహిళా విభాగం కొండా వసంత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి? ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడుతుంది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నేను చూసిన దగ్గర హుజరాబాద్ అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో కట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ హిందూపురంలో వైసీపీ నాయకుల ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు దిగారు. పేద బలహీన వర్గాల విద్యార్థుల కోసం అప్పటి సీఎం జగన్ ఎంతో దృఢ సంకల్పంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈర లక్కప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సామాన్య విద్యార్థికి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు భూమి సేకరించి నిర్మాణాలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో భవనాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరించాల్సిన కూటమి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం ఈర్లకప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మన దళిత సోదరుల ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైతేమి, హరిజనులు, గిరిజనులు, పొడుగు బలహీన వర్గాల వారికి ప్రైవేటు విద్యను అభ్యసించకపోవడం వలన చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు ప్రైవేటీకరణ చేసినట్లయితే పూర్తిగా మన ఎస్సీ ఎస్టీ దళితులందరూ అన్యాయానికి గురవుతున్నారు. ఏ ఒక్కరు కూడా దళితులు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కోర్సులు, డాక్టర్లు కాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రైవేటు విద్య కానీ, ప్రైవేటు ఆసుపత్రులు కానీ ఈరోజు ఏ విధంగా నడుస్తాయో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
మంచి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రైవేట్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధులైనారు. ఎంతోమంది రాష్ట్రం నుంచి మేధావులు ఉన్నారు, కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. దళితులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని పూర్తిగా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణ చేసినట్లయితే ముఖ్యంగా మన దళితులు ఎవరు కూడా అందులో మెడికల్ విద్యను అభ్యసించక చాలా నష్టపోతున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతోమంది కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు చాలా వెనుకబడి ఉన్నారు. దళితులు ఉన్నతమైనటువంటి చదవడానికి అభ్యసిస్తుంటే పూర్తిగా మీరు ఆలోచన చేసి ఈ ప్రైవేటీకరణను ఆపాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనిని ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన దళిత సోదరులందరూ మీ యొక్క తెలుగుదేశం పార్టీని మెడలైనా ఉంచి దీనిని ప్రైవేటీకరణ ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాము. హైవేపై ద్విచక్ర వాహనంపై స్టంట్స్ చేస్తున్న యువకుడు తోటి వాహనదారులు, ప్రయాణికులకు భయాందోళనను కలిగించాడు. వాహనం మీద పడుకొని చేతులు వదిలి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న అతని చర్యల వలన రోడ్డు మీద ప్రయాణించే వారికి ప్రమాదం పొంచిందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన ఇతరులకు ముప్పు కలిగించకుండా పోలీసులు తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పద్మశాలి భవన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పాండల్. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు, తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వకండి. దసరా బతుకమ్మ పండుగ రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయిన ట్రాఫిక్ ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నాడు. పెద్ద గోపులపురం గ్రామంలో 10వ వార్డులో బేడబుడుగ జంగాల కాలనీలో ఆడపడుచుల బతుకమ్మ సంబరాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.